హలో గైస్, వెల్కమ్ టు రమా బ్లాగ్ ఆలిమన్. సో ఈరోజు అయితే మీ ముందుకి వెదర్ గురించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను. సో మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాము. సంక్రాంతి రోజు అయితే మనకు గాలి రావట్లేదు. సో కైట్ తీసుకొని వచ్చి టెర్రస్ పైన కూర్చొని ఉత్తగా చెనక్కాయలు తినుకుంటా కూర్చోవాల్సి వస్తుంది. సో ఈసారన్నా మనకు గాలి వస్తుందా రాదా, ఈ విషయాన్ని నేను రెగ్యులర్గా ఎక్కడ చెక్ చేస్తా అసలు అనే ఈ దాని గురించి నేను ఈ వీడియో చేయబోతున్నా. సో ఈ సంక్రాంతికి గాలి అనేది ఎట్లా ఉంది. సో మనకి చూసుకున్నట్టయితే 11th నుంచి మన అందరికీ హాలిడేస్ ఉన్నాయి. సో 11th, 12th, 13th, 14th, 15th. సో ఈ 5 రోజులు అయితే మనకి ఇంపార్టెంట్. సో ఈ 5 రోజులలో ఏ రోజు మనకు విండ్ అనేది ఎక్కువగా ఉంది, ఏ రోజు మనకు విండ్ అనేది తక్కువగా ఉంది అనే అప్డేట్స్ నేను మీకు ఇస్తాను. సో ఇదైతే 95% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో నేను ఎక్కడ చూసినా అన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు ఇందులో ప్రొవైడ్ చేస్తా. సో లెట్స్ గో టు వెదర్ అప్డేట్స్ ఫర్ దిస్ సంక్రాంతి. ఇప్పుడైతే మనం వెదర్ అప్డేట్ చూద్దాము. సో ఇదే నేను చెప్పిన AccuWeather అనే అప్లికేషను. సో ఇది మీకు కావాలంటే మా మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రౌజర్లో కూడా చూడొచ్చు. 95% ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో యాక్యురేట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2 years నుంచి నేనైతే దీన్నే ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతున్నా. మనకి ఏంటంటే గంటకి కూడా అప్డేట్ ఇస్తుంది ఇది. సో ఏ గంటలో ఎంత గాలి ఉంటుంది అని చెప్పేసి, సో దాన్ని బట్టి మనమైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను మీకు డైలీ ఇన్ఫర్మేషన్ చూపిస్తా. సో ఇది ఇలా డైలీ అని నొక్కగానే 27th డిసెంబర్ నుంచి 9th ఫిబ్రవరి వరకు అయితే ఇది అజంప్షన్స్ని మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 27th రోజు. విండ్ వచ్చేసి 13 km/h ఉంది, అంటే చాలా బాగుంది. విండ్ గస్ట్ వచ్చేసి 26 km. విండ్ గస్ట్ అంటే ఏంటంటే ఒకేసారి గాలి వచ్చి మళ్ళీ పోతుంటుంది చూడండి. ఒకటేసారి ఒక 20-30 seconds వరకు ఫుల్ గాలి ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. సో అలా వచ్చేదాన్ని విండ్ గస్ట్ అంటారు అనమాట. సో విండ్ గస్ట్ కానీ చాలా బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు తుఫాన్ లాగా ఉంది కాబట్టి అల్పపీడనము, ఈ గాలి అనేది చాలా ఎక్కువ ఉంది. హోప్ఫుల్లీ ఇదే గాలి మనకు సంక్రాంతికి కూడా కంటిన్యూ అవుతే బాగుంటుంది. సో చూద్దాము ఈ వెదర్ అప్డేట్స్లో ఏమి ఇచ్చాడు అనేది. సో డైరెక్ట్గా మనం న్యూ ఇయర్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇది న్యూ ఇయర్కి వచ్చేసరికి అయితే విండ్ వచ్చేసి మనకు 11 km/h అయితే ఉంది. సో ఇది ఫస్ట్ రోజు. సో అలాగే మనము 7th, 8th మన దగ్గరలో ఎక్కడ హాలిడేస్ వస్తున్నాయి అనేది చూసుకుంటే జనవరిలో కనుక మనము, సో ఇవి అండి మనకు వచ్చే హాలిడేస్ జనవరిలో. సో ఇక్కడ చూసుకుంటే మనము 10th తర్వాత నుంచి అంటే 11th, 12th, 13th, 14th, 15th. సో ఈ 5 days అయితే ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం మనము 11th రోజుకి ఎలా ఉంది అనేది గాలి. సో ఇది 10th 7 km ఉంది. 11th సాటర్డే రోజుకి వచ్చేసరికి మాత్రం 4 km/h పడిపోయింది. సో 4 km అంటే అంతగా అయితే ఉపయోగం అయితే ఉండదు అనుకుంటున్నాను నేను దీనివల్ల. సో చూద్దాము డీటెయిల్గా ఎలా ఉంది అనేది. సో విండ్ గస్ట్ వచ్చేసి 15 km, ఇది లక్. సో దీనికైతే ఇప్పుడు మనకు హవర్లీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడే ఇవ్వడు. సో ఇదండి డీటెయిల్స్. హవర్లీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడే ఇవ్వడు, ఓన్లీ ఆ రోజుకి మాత్రమే హవర్లీకి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాడు మనకి. సో ఇది 11th రోజు అయితే అంత ఆశాజనకంగా అయితే ఏం లేదు గాలి. సో లెట్స్ గో టు 12th రోజు 6 km/h ఉంది. సో పర్వాలేదు, ఈ గాలితో అయితే ఎక్కుతాయి కైట్స్, నో వర్రీస్, ఇట్స్ గుడ్. సో మండే రోజు 13th రోజు చూసుకున్నట్టయితే కనుక 13 km/h ఉంది, అంటే సూపర్గా ఎగిరేయచ్చు మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే 13th రోజు. సో డోంట్ మిస్ ఆన్ దిస్ డే. 13th రోజు ఏ రోజు అయితే ఉందో ఆ రోజు మాత్రం మిస్ అవ్వకండి కైట్ని ఎగిరేయడము. ఎందుకంటే అది 13 km అంటే ఇప్పుడు మీరు ఎంతైతే గాలి చూస్తున్నారో అంత గాలి వస్తుంది, కాబట్టి అస్సలే మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ని. అండ్ ఇది వచ్చేసి డైరెక్షన్ సౌత్ ఈస్ట్ నుంచి వస్తుంది గాలి. నెక్స్ట్ 14th రోజు వచ్చేసి 7 km/h ఉంది. పర్వాలేదు, ఇది కూడా ఒక మోడరేట్గా ఉన్నట్టే మనకు. సో ఈ 7 km/speedలో కూడా మనం ఎగిరేయచ్చు కైట్స్ని. సో ఇట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ 15th రోజు వచ్చేసి ఇంకొంచెం పెరిగింది. సో 9 km/h. ఇది కూడా ఏంటంటే బాగుంది. ఈ గాలిలో కూడా మనమైతే చక్కగా ఎగిరేయచ్చు, నో డౌట్ ఇన్ దట్. సో ఇప్పుడు మనం ఈ 5 daysలో చూసుకున్నట్టయితే ఓన్లీ
సాటర్డే ఒక్కరోజే అసలు బాలేదు. సో, సాటర్డే తప్పితే గనక మిగతా అన్ని రోజులు అయితే ఇప్పుడు బాగానే ఉంది. విండ్ ప్రొజెక్షన్ ఈసారి సంక్రాంతికి. కాబట్టి ఎక్స్‌పెక్టింగ్ థింగ్స్ సంక్రాంతి విల్ బి వెరీ నైస్. సో, అందరూ ప్రిపేర్ అవ్వండి దీన్ని చూసుకుంటూ. అండ్ ఒకసారి అది దాటిన తర్వాత చూసుకున్నట్టయితే కూడా ఈ 9 కిలోమీటర్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది మనకు. సాటర్డే, సండే వరకి కూడా సో, కొంచెం తగ్గింది. సో, 19థ్ వరకు చూసుకున్నట్లయితే 6 కిలోమీటర్ పర్ హవర్ వచ్చింది. సో, ఇక్కడి దాకా కూడా పర్వాలేదు. బట్ కరెక్ట్ సంక్రాంతి పండుగ రోజుల్లో చూసుకున్నట్టయితే 13థ్, 14థ్, 15థ్. సో, 13థ్ అబ్సల్యూట్‌లీ సూపర్బ్ గాలి అది. 13 కిలోమీటర్. 14థ్ రోజు కొంచెం తగ్గింది. అండ్ అగైన్ 15థ్ రోజు మళ్ళీ కొంచెం పెరిగింది. బట్ స్టిల్ 7 కిలోమీటర్స్ పర్ హవర్, 9 కిలోమీటర్ పర్ హవర్ అంటే గుడ్ ఇనఫ్ టు ఫ్లై కైట్స్ అండి. 1 పౌండ్ కైట్స్ ఈజీగా ఎగిరిపోతాయి మనకు ఈ గాలిలో. ఈ 13 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ అసలు ఫుల్ గాలి అది. కాబట్టి సో, ఇది మన వెదర్ అప్డేట్. సో, మీరు మేబీ 10థ్, 11థ్ రోజు చూసుకున్నట్టయితే మీకు ఇంకా యాక్యురేట్‌గా తెలిసిపోతది ఇది. మోర్ ఆర్ లెస్ ఇవేం మారవు. వీలైనంత వరకుగా 1 కిలోమీటర్ అటు ఇటు అవుతది తప్ప అంత పెద్దగా అయితే డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే దీన్ని అజంప్షన్స్ అనేవి కరెక్ట్‌గా ఇస్తాడు వీడు. కాబట్టి మనం ఫాలో అవ్వచ్చు దీన్ని. అండ్ సేమ్ డే చూసుకున్నట్టయితే గనుక మీరు ఇంకా 1 అవర్, 1 అవర్‌కి కూడా చూడొచ్చు. నేను చూపిస్తా ఇక్కడ హవర్లీ అని ఉంది కదా! బట్ ఇదేంటంటే ఓన్లీ ఆ డే రోజుకే వస్తది మనము. సో, ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ రోజు. సో, ఈరోజు ఇప్పుడు నేను ఓపెన్ చేశా కదా! సో, ఈరోజు చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి. విండ్ వచ్చేసి 13 కిలోమీటర్స్. ఇందాక నేను చెప్పాను కదా! మనకు 13థ్ రోజు ఏదైతే గాలి ఉందో అంత గాలి ఈరోజు ఉంది. విండ్ గస్ట్‌లు వచ్చేసి 26 కిలోమీటర్స్, చాలా ఎక్కువ అది. ఓకే. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు 20, 21, 22, 23. సో, ఇదేంది అంటే హవర్స్ అనమాట. సో, 8 పీఎంకి ఎంత గాలి, 9 పీఎంకి ఎంత గాలి, 10 పీఎంకి ఎంత గాలి. సో, ఇలా చూపిస్తూ ఉంటాడనమాట వీడు. సో, ఇది హవర్స్ అనమాట. సో, ఈ హవర్స్‌ని బట్టి మనకు మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటాడు ఆ డే మొత్తము. సో, మార్నింగే మనం ఓపెన్ చేసుకున్నాం అనుకో, మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9 PM వరకు అసలు ఎప్పుడెప్పుడు ఏ గంటలలో ఎంత గాలి ఉంటదనే డీటెయిల్స్ కూడా వీడు పక్కాగా ఇస్తాడు. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ మనకు. ఎందుకంటే ఎప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు మనము, ఎప్పుడు లంచ్‌కెళ్ళొచ్చు, ఎప్పుడు అదర్ యాక్టివిటీస్‌ని ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కన్నాలు కట్టుకోవచ్చు, ఎప్పుడైతే కైట్ ఫ్లయింగ్ ఇంపార్టెంట్ ఆ గాలిని బట్టి అనేది మనం చూసుకోవచ్చు ఎంచక్కా. సో, ప్లీజ్ ఫాలో దిస్. సో, అందరూ చూస్తారనుకుంటున్నా. మేబీ ఇది యూజ్‌ఫుల్ అవుతది మీ అందరికీ అని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.